Welcome to all class 10 students. This is part 8 of refraction of light at curved surfaces. మనము part 7 లో beyond C, first of all at infinity, beyond C and at C ఉన్నప్పుడు ప్రతిబింబాలు ఇమేజెస్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి, వాటి యొక్క ప్రతిబింబ లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని సందర్భాలలో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మనకి తర్వాత ఇప్పుడు చూడండి, సందర్భం 4, వక్రత కేంద్రము నాభి మధ్య వస్తువు ఉన్నప్పుడు. చూడండి, మనం ముందుగా ఇన్ఫినిటీ వద్ద వస్తువు ఉంది అనుకున్నాం. ఆ తర్వాత బియాండ్ సి అంటే సికి ఆవల, వక్రతా కేంద్రానికి అవతల అంటే ఇక్కడ ఉంచాం. ఆ తర్వాత సి వద్ద వస్తువుని ఉంచాం. ఇప్పుడు సికి మరియు ఎఫ్కి మధ్య వస్తువుని ఉంచుతున్నాం. ఇలా ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? మళ్ళీ సేమ్ ప్రాసెస్. ముందుగా మనము సమాంతర కిరణాన్ని తీసుకుంటాం. ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణాన్ని తీసుకుంటాం. ఇది ఎఫ్ గుండా వెళ్తుంది. ఈ కిరణాన్ని ఇలా పొడిగించాలి. ఆ తర్వాత మనం దృక్కేంద్రం గుండా వెళ్ళే కిరణాన్ని తీసుకుంటాం. ఈ రెండు ఎక్కడైతే కలుసుకుంటాయో అక్కడ వరకు పొడిగించిన తర్వాత మనం ప్రధాన అక్షం వైపుకి లంబాన్ని గీస్తాం. ఇది ప్రధాన అక్షంకి కింది వైపుగా ఉంది కాబట్టి కింది వైపుకి ఏర్పడింది, అంటే తలకిందుల ప్రతిబింబం. మీరు ఇక్కడ ప్రతిబింబ లక్షణాలు గమనిస్తే చూడండి, ఇది వస్తువు కంటే పెద్దదైన ప్రతిబింబం, తలకిందుల ప్రతిబింబం, తలకిందులు కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. అంతేకాకుండా ఇది సికి ఆవల ఏర్పడింది, అంటే సికి అవతల ఏర్పడింది. చూడండి, ఇక్కడ మనకి అవే లక్షణాలు ఇక్కడ మనకి చెప్పారు. లక్షణాలు అంటే ఏమీ లేదు, అది ఎక్కడ ఏర్పడింది అంటే దాని స్థానం చెప్పాలి, వస్తువు కంటే చిన్నదా పెద్దదా సమానమైనదా చెప్పాలి, అదే రకంగా తలకిందులుగా ఏర్పడిందా నిటారుగా ఏర్పడిందా చెప్పాలి. అంతేకాకుండా నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబ అనేది చెప్పాలి. వీటిని మనం ప్రతిబింబం యొక్క లక్షణాలు అని అంటాం. ఇది సందర్భం 4. ఇక సందర్భం 5 ఏమిటి అంటే, మనం చూడండి వస్తువుని కొద్దిగా దగ్గరికి జరుపుతూ వస్తున్నాం. సందర్భం 4లో సికి ఎఫ్కి మధ్య వస్తువుని ఉంచాం. ఇప్పుడు ఎఫ్ వద్ద వస్తువుని ఉంచుతున్నాం. మళ్ళీ 2 కిరణాలు తీసుకుంటాం. ఒకటవది ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండే కిరణం, ఎఫ్ నుంచి వెళ్ళే కిరణం. అదేవిధంగా పి నుంచి ఎటు విచలనం పొందకుండా వెళ్ళే కిరణం. ఈ రెండు చూడండి, మనకు గమనిస్తే ఇవి ఖండించుకోవడం లేదు. అండ్ ఈ రెండింటికి మధ్య దూరాన్ని గమనిస్తే ఎక్కడ తీసుకున్నా సమానంగా ఉంది, అంటే వీటిని మనం సమాంతర రేఖలు అంటాం. అంటే ఇవి ఎక్కడ కూడా ఖండించుకోవు. కాబట్టి ఇక్కడ మనకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో మనం చెప్పలేము, కాబట్టి అనంత దూరం అని చెప్తాం. అనంత దూరం వద్ద ప్రతిబింబం ఏర్పడింది కాబట్టి ఈ లక్షణాలు అనేవి మనం చెప్పలేం. అంటే అది దాని సైజ్ ఎంత, చిన్నదా పెద్దదా, తలకిందులా నిజ ప్రతిబింబమా అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఒకటే లక్షణం చెప్తాం, ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది అనేది మాత్రమే చెప్తాం. ఆ తర్వాత సందర్భం 6 ఇంకా కాస్త ముందుకు జరిపితే ఎఫ్కి ఈ పి బిందువుకి మధ్యలో వస్తువుని మనం ఉంచాం. అంటే ఇక్కడ మనం వస్తువుని ఉంచాం. ఇక్కడ చూడండి, 1వ కిరణము తీసుకున్నాం ప్రధాన అక్షానికి సమాంతరంగా, ఇది ఎఫ్ నుంచి వెళ్ళిపోయింది. 2వ కిరణము మనం పి నుంచి తీసుకున్నాం. కానీ ఈ 2 కిరణాలు మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ కూడా చూడండి ఇవి ఖండించుకోవు, ఎందుకంటే వీటి మధ్య దూరం ఇక్కడ తక్కువగా ఉంది. పోను ఏమవుతుంది, దూరం పెరుగుతూ పోతుంది. కాబట్టి ఇటువంటి కిరణాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, వీటిని మనం వెనక్కి పొడిగిస్తాం. ఇలా వెనక్కి పొడిగించినప్పుడు మనకి ఒక వద్ద ఖండించుకున్నాయి. ఖండించుకున్న చోట మనము ప్రధాన అక్షం వైపుకి లంబం గీస్తాం. ఇది ప్రధాన అక్షానికి పైవైపు ఉంది, కింది వైపు లేదు కాబట్టి బాణం గుర్తు పైవైపుకే వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది వెనక్కు పొడిగించినందువల్ల ఏర్పడింది కాబట్టి ఇది తలకిందుగా ఏర్పడలేదు, ఇది నిటారుగా ఏర్పడింది. కాబట్టి ఇది ఎక్కడ ఏర్పడింది
చూడండి మనకి నిటారుగా వస్తువు కంటే పెద్దదిగా ఏర్పడింది. ఇది నిటారుగా ఏర్పడింది కాబట్టి దీన్ని మిథ్యా ప్రతిబింబము అంటారు. అంతేకాకుండా దీన్ని ఆవర్ధనం చెందిన నిటారు ప్రతిబింబము అని కూడా మనం అంటాం. ఓకే, అయితే ఈ మిథ్యా ప్రతిబింబం ఏర్పడితే దీనిని మనం కంటితో చూడగలం, కానీ నిజ ప్రతిబింబాన్ని కంటితో నేరుగా చూడలేం. మరి ఎలా చూడగలుగుతాం? దాన్ని మనం తెరపై పట్టినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. అదేవిధంగా ఆవర్తనం చెందిన మిథ్యా ప్రతిబింబం కటకానికి వస్తువు వైపునే ఏర్పడుతుంది. అంటే కటకం గుండా చూసే ప్రతిబింబం నిజ ప్రతిబింబం కాదు, మిథ్యా ప్రతిబింబం. అంటే మనం రోజు అద్దంలో చూసుకుంటున్నాం. అద్దంలో చూసుకున్నప్పుడు మనకేమవుతుంది? దాని లోపలే మనకి ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే అటువంటి దాన్ని మనం మిథ్యా ప్రతిబింబం అంటాం. నిజ ప్రతిబింబం అయితే మనం ఎక్కడ చూడగలుగుతాం? ఎదురుగా తెర ఉంచుతాం. ఆ తెరపై మాత్రమే మనం నిజ ప్రతిబింబాన్ని చూడగలుగుతాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. కటకనాభ్యంతరం కన్నా తక్కువ దూరంలో వస్తువును ఉంచితే కుంభాకార కటకం వలన ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను బట్టి సాధారణంగా సూక్ష్మదర్శిలో ఈ కటకాలను ఉపయోగించి వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబాన్ని చూడగలుగుతాం. అందుకే మనం కుంభాకార కటకాన్ని సూక్ష్మదర్శిలో ఉపయోగిస్తాం. మరి నెక్స్ట్ మనకి పుటాకార కటకం వలన ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని కూడా మనం చిత్రం సహాయంతో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పటాలు ఎలా గీయాలో మళ్ళీ నేను మీకు గీసి చూపిస్తాను ఇప్పుడే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పుటాకార కటకం. పుటాకార కటకం ఉంచినప్పుడు చూడండి, మనకి ఇక్కడ వస్తువుని ఎక్కడో ఒక చోట ఉంచవచ్చు, ఎక్కడైనా ఉంచండి, నో ప్రాబ్లం. సేమ్ దానికి లాగానే ముందుగా సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణాన్ని తీసుకుంటాం. అది వస్తువు ఉన్న వైపు ఉండే నాభి గుండా వెళ్తుంది. రెండవది పీ నుంచి వెళ్ళే ప్రతిబింబాన్ని పీ నుంచి వెళ్ళే కిరణాన్ని తీసుకుంటాం. ఇది విచలనం పొందకుండా నేరుగా వెళ్ళిపోతుంది. చూడండి, ఈ రెండు ఎక్కడ ఖండించుకున్నాయి? ఇక్కడ ఖండించుకున్నాయి. ఇక్కడ మీకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది, నిటారుగా ఉండే ప్రతిబింబం ఏర్పడింది, కానీ వస్తువు కంటే చిన్నదిగా ఉంది. మరి ఈ ప్రతిబింబం ఇంకా ఎక్కడ ఏర్పడింది? పీకి మరియు ఎఫ్కి, అంటే కటక దృక్కేంద్రానికి నాభికి మధ్య ఏర్పడింది. మరి వేరే దగ్గర వస్తువు ఉంచితే ఏం జరుగుతుంది చూద్దాం ఒక్కసారి. ఇక్కడ గీస్తున్నాను, ఒక్కసారి గమనించండి. ముందుగా మనం పుటాకార కటకాన్ని గీసుకుంటాం, తర్వాత ప్రధాన అక్షాన్ని గీసుకుంటాం, పీని గుర్తిస్తాం, F1 C1 F2 C2ను గుర్తించాం. ఇప్పుడు నేను సికి అవతల వస్తువును ఉంచుతున్నాను. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కిరణం ఇది ఎఫ్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం డాటెడ్ లైన్ తీసుకుంటాం, ఎందుకంటే ఇది వెనక్కి పొడిగించాం. తర్వాత అది పీ నుంచి వెళ్ళే, చూడండి ఎక్కడ ఖండించుకుంది? మళ్ళీ ఇక్కడే ఖండించుకుంది. చూసారా మీరు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము సికి మరియు ఎఫ్కి మధ్య వస్తువు ఉంచినప్పుడు ఎక్కడ ఖండించుకుంది? ఇక్కడ ఖండించుకున్నట్టే మళ్ళీ కూడా ఇక్కడే ఖండించుకుంది. పీకి ఎఫ్కి మధ్య ప్రతిబింబం ఏర్పడింది. మీరు పూర్తిగా కనుక గీస్తే ఇది మన ప్రతిబింబం. మళ్ళీ కూడా ఈ వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబం, నిటారు ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబమే ఏర్పడింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మీరు పుటాకార కటకం తీసుకున్నప్పుడు వస్తువుని ఎక్కడైనా ఉంచండి అంటే అనంత దూరంలో కాదు, అంత దూరం కాకుండా మిగతా ఏ ప్లేస్లో ఉంచినా సరే ప్రతిబింబం ఇక్కడే, అంటే పీకి మరియు ఎఫ్కి మధ్యనే ఏర్పడుతుంది. అది కూడా మిథ్యా ప్రతిబింబమే అయి ఉంటుంది. అది కూడా నిటారు ప్రతిబింబం, వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబమే ఏర్పడుతుంది. అందుకే మనము పుటాకార కటకంతో ఏర్పడే వాటికి స్థానాన్ని మారుస్తూ చూసినా కూడా ఒకటే చోట ఏర్పడుతుంది. కాబట్టి అన్ని కిరణ చిత్రాలు అవసరం లేదు, మీరు ఒక్కటి గీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నేను కిరణ చిత్రాలు
మిగతా సందర్భాలు కూడా నేను ఇక్కడ గీసి మీకు చూపిస్తాను. ఇంగ్లీష్లో కూడా చెప్పుకున్నాక మనం గీసి చూసుకుందాం. ఓకే, సో చిల్డ్రన్, హియర్ situation 4, that is object placed between the center of curvature and the focal point. So here we point the object. First of all, we have to take the parallel to principal axis ray. This will travel from the focus or focal point. Next one, from P it is undeviated. So the converging point is the image. So if you observe, this image is bigger than the object and it is inverted, and also it is real image. So when it is inverted, పిల్లలు బాగా గమనించండి. ఎప్పుడైతే తలకిందులైనా అంటే చూడండి, ఇది తల పైకి బాణం కొన కిందికి ఉంది. మనం ఇలా పెట్టినప్పుడు ఇదేంటి, దీన్ని తలకిందులు, ఇంగ్లీష్లో ఇన్వర్టెడ్ అంటున్నాం. ఇన్వర్టెడ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అంటే అది రియల్ ఇమేజ్ అంటాం. దాన్ని తెలుగులో నిజ ప్రతిబింబము, రియల్ ఇమేజ్ అంటాం. అలా కాకుండా ఇలాగే ఏర్పడింది అనుకోండి, అప్పుడు దాన్ని వర్చువల్ ఇమేజ్, తెలుగులో మిథ్యా ప్రతిబింబము అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ బియాండ్ సి మనకి ఏర్పడింది. సో ఇట్ ఈస్ ఫార్మ్, ఇమేజ్ విల్ ఫార్మ్ బియాండ్ సి. దిస్ ఈజ్ సిచ్యుయేషన్ 4. ఆఫ్టర్ దట్ సిచ్యుయేషన్ 5 ఈజ్ ఆబ్జెక్ట్ located at the focal point. So what happened if we put at focal point? So see here, first of all we take the parallel to principal axis, it travels to the focus, and next one from P it is undeviated, but these are not two rays not converging. That means the image will be at infinity. So the image formed at infinity distance, we cannot discuss the size and nature of the image. And next situation, that is between F and P. So when we put the object between F and P, first of all take the parallel ray, it is from the focal point, and next one through P, but these are not converging. So we have to take this extend to behind the object. When we extend these two, it is converged here. So this is our image. So if you observe, this is the erected image. Erected image means this is virtual image and this is bigger than the object. So we can say that if we place an object between focus and optic center, we will get an image which is virtual, erect and magnified. So it is bigger than the object, that is called magnified. Okay, so from this what we understand, that as the image formed is visual, we can see it with our eyes. In all other cases, the image is real, which we can't see with our eyes, but can be viewed if the image is captured on the screen. A magnified virtual image is formed on the same side of the lens where the object is placed. Thus, the image you are seeing through a lens is not real. It is virtual image of the object. So, daily we will see in the mirror, that is also a virtual image. So when the object is placed at a distance less than the focal length of the lens, we get a virtual magnified image. This particular behavior of convex lens helps us construct microscope. So already in part 7 we discussed that in microscope which lens is used, convex lens is used, which gives magnified image of a small object. That's why this convex lens also called magnified lens. So now let us draw the ray diagram for concave lens. So when we take a concave lens, we are placing the object here, and first of all parallel, it is goes through the focal point or focus. Next one from P, it is converged here, so the image is formed here. So why there is no places for this concave lens? Because of
See, if you put it another place, what will happen? First of all, take the concave lens. After that, draw the principal axis P. Here F1, C1, here also F2 and C2. So now I am putting the object here at C2. Now take the parallel to principal axis, that is, it looks like go through the focal point. So this one. Next one from P, so it is undeviated. So see, here it is converged. So same as this, if you put the object between C and F or at C or beyond C, it will forms the image only between F and P, and small image and also erected image, that's called virtual image. So we can see that if you place the object anywhere of the convex lens, it will form the image only between F and P. So there is no need to draw total diagrams. So if you want to know this, try another way, means at another place you can form only between P and F only, that is also small image. So that's why we are not taking all cases, only one case we observed or two cases we already observed. Okay, so this is about lesson. Now, okay, assessment. కుంభాకార పుటాకార కుంభాకార కటకాల వలన ఏర్పడే ప్రతిబింబాల మధ్య పోలికలు తేడాలు తెల్పండి. ఓకే, మనకి పుటాకార కుంభాకార కటకాల వలన ఏర్పడే ప్రతిబింబాల మధ్య పోలికలు తేడాలు. చూడండి, మనం ఇక్కడ పోలికలు తేడాలు అడిగినప్పుడు తప్పనిసరిగా మీరు ఏం చేయాలి, పట్టికలోనే రాయాలి. పట్టికలో రాస్తేనే మంచి మార్క్స్ వస్తాయి. సో నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను, చూడండి. తెలుగు మీడియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ డ్రా చేయండి. ఇటువైపు పుటాకార అంటే మన లెన్స్ గుర్తు ఇది. ఇటువైపు కుంభాకార అని రాసుకుంటాం కదా. ఇప్పుడు పోలికలు తేడాలు. పుటాకార కటకంతో ఏర్పడే ప్రతిబింబాలు ఎలా ఉంటాయి? ఎల్లప్పుడూ వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది. ఎల్లప్పుడూ చిన్నది, వస్తువు కంటే చిన్నది. ఇక్కడ మీరు వస్తువు అని రాయాలి. ఎల్లప్పుడూ వస్తువు కంటే చిన్నది. కానీ కుంభాకార కటకంతో ఏర్పడేవి ఎలా ఉంటాయి? కొన్నిసార్లు చిన్నవి, కొన్నిసార్లు అంటే ఒక సందర్భంలో మనకి పెద్దది కూడా ఏర్పడింది. సో అన్ని సందర్భాల్లో చిన్నది కాదు. మనకి సి వద్ద పెట్టినప్పుడు సేమ్ సైజ్, సమాన పరిమాణం గలది ఏర్పడింది. కాబట్టి అన్ని సందర్భాల్లో ఒకే రకం కాదు. ఇది మన ఒకటవ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్. మనము వస్తువుని ఎక్కడ ఉంచినా పిఎఫ్ల మధ్య, ఓకే, నేను ఇది ఇక్కడ రాసుకోండి, పి మరియు ఎఫ్ల మధ్య ఏర్పడుతుంది. అంతే కదా, మనం ఎక్కడ వస్తువు ఉంచినా సరే అది పి మరియు ఎఫ్ల మధ్యనే ఏర్పడుతుంది. ఇది అన్ని సందర్భాల్లో ఒకే స్థానంలో ఏర్పడదు కదా, రకరకాల స్థానాల్లో ఏర్పడుతుంది. అన్ని సందర్భాలలో ఒకే స్థానంలో ఏర్పడదు. సో నాకు ఇక్కడ ప్లేస్ లేదు, మీరు క్లియర్గా రాసుకోండి. ఓకే, ఇవి మన డిఫరెన్సెస్. ఏంటి?
ఒకటోది ఏంటి, ఎల్లప్పుడూ వస్తువు కంటే చిన్నది, ఎప్పుడు పుటాకారలో. కుంభాకారలో అన్ని సందర్భాల్లో ఒకే రకం కాదు. రెండవది, వస్తువుని ఎక్కడ ఉంచినా PFల మధ్య ఏర్పడుతుంది, అన్ని సందర్భాల్లో ఒకే స్థానంలో ఏర్పడదు. ఇది మీకు డిఫరెన్స్ పుటాకార కుంభాకారతో ఏర్పడే ప్రతిబింబాలకి. సో ఇక్కడ మీరు క్లియర్గా రాయండి, క్లియర్గా పుటాకార కటకంతో ఏర్పడే ప్రతిబింబం, కుంభాకార కటకంతో ఏర్పడే ప్రతిబింబం అని రాసుకోండి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను రాయలేదు. సో మరి ఇదే ప్రశ్న ఇంగ్లీష్ మీడియంకి ఒకసారి చూద్దాం. Write similarities, the differences between the image formed by convex lens and concave lens. So here we write here. So always remember this, when you write differences or similarities, compulsory you have to write in a table only. So first of all, take a table, draw a table. Here concave, the image found by concave lens, I am not writing here convex. So once again I am saying what you have to write here. You have to write image formed by concave lens. Here image formed by convex lens. That's it. That is you have to write. First one, it is smaller than object in all cases. But what about this? It is not same in all cases. So it is different in different cases. It is not same in all cases. Okay, so here all okay. So it is not same in all cases. It is smaller than object in all cases. Okay, this is first different. So write down. Second one I am writing, so I am going to erase this. Second one, it forms between P and this is and A and D, P and F always or in all cases. In all cases. It forms in different places. Okay, this is second difference. This is you have to write. Okay, so next one, కుంభాకార కటకం ముందు వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్థానం, పరిమాణం, నిజ మిథ్య ప్రతిబింబమా, నిటారు తలకిందుల ప్రతిబింబమా వంటి లక్షణాలను తెలియజేసే పట్టికను రూపొందించండి. సో నేను మీకు ఇక్కడ పట్టిక మనం చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. ఎలా తయారు చేయాలో చెప్పి నేను షార్ట్కట్లో రాస్తాను, మీరు మాత్రం ఫెయిర్ నోట్స్లో ఫుల్గా రాసుకోండి, సగం సగం రాయకండి. సో మనం కుంభాకార కటకంతో ఫస్ట్ అన్ని సందర్భాలు రాయాలి కాబట్టి దీనికి కూడా ముందుగా పట్టిక గీసుకోండి. ఈ పట్టికలో ఇక్కడ మొదటిది స్థానము, అంటే మనం వస్తువు నుంచిన స్థానము అని రాసుకోండి. వస్తువు నుంచిన స్థానము, ఇక్కడ ప్రతిబింబం ఏర్పడే స్థానము, ఇక్కడ కూడా ఇది కూడా స్థానము కానీ ఇది ప్రతిబింబం ఏర్పడే స్థానము. ఈ మొదటిది వస్తువును ఉంచిన స్థానము, రెండవది ప్రతిబింబం ఏర్పడే స్థానము. ఇంకా మూడవది పెద్దదా చిన్నదా, మీరు ఫుల్గా రాయండి. నెక్స్ట్ది నిటారా తలకిందుల, నెక్స్ట్ది
నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా, ఇవి మనం రాయవలసినవి. సో మొదటి స్థానము ఇన్ఫినిటీ. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? ఎఫ్ వద్ద ఏర్పడింది. మీరు ఎఫ్ వద్ద అని రాయాలి. పెద్దదా చిన్నదా చెప్పలేం, ఎందుకంటే ఇది బిందు రూపం కాబట్టి ఇక్కడ మనం బిందు రూపం అని రాసుకుందాం. ఈ అన్నిటికీ కూడా బిందు రూపమే, ఎందుకంటే బిందు రూపం ఉన్నప్పుడు అది నిటారా తలకిందులా నిజమా మిథ్యా ప్రతిబింబం అనేది మనం చెప్పలేం కాబట్టి బిందు రూపం. నెక్స్ట్ది సి ఆవల అంటే సికి అవతల పెట్టాం. అప్పుడు ఎక్కడ ఏర్పడింది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఏర్పడింది. అండ్ ఇది ఎలా ఏర్పడింది? చిన్నదిగా ఏర్పడింది కాబట్టి ఇది నిజ ప్రతిబింబము. నిటార్ కాదు ఇది, తలకిందుల ప్రతిబింబం ఏర్పడింది మనకి, తలకిందులు కాబట్టి నిజ ప్రతిబింబం. మీరు ఫుల్గా రాయండి. నెక్స్ట్ సి వద్ద పెట్టాం, సి వద్ద అని రాయండి. సి వద్దే ఏర్పడింది, సమానం సైజుతో ఉన్నది ఏర్పడింది, తలకిందులు ఏర్పడింది కాబట్టి ఇది నిజ ప్రతిబింబము. నెక్స్ట్ ఇది రాసుకుంటే నేను తుడిపేసి మళ్ళీ రాస్తాను మిగతాది. ఓకే, నెక్స్ట్ మనము సికి కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఎఫ్కి సికి మధ్యలో పెట్టాం. ఎఫ్ సి మధ్యలో అప్పుడే ఎక్కడ ఏర్పడింది? సికి ఆవల ఏర్పడింది. సికి ఆవల ఏర్పడింది. ఇది ఎట్లా ఉంది? పెద్దది. ఇది ఎలా ఉంది? ఇది కూడా తలకిందులుగానే ఉంది, ఇది కూడా నిజ ప్రతిబింబమే. చూడండి, మీరు ఒకటి గమనించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనము స్థానాలు ఇన్ఫినిటీ, తర్వాత దగ్గరికి జరుపుతూ సికి అవతల, తర్వాత సి వద్ద, తర్వాత ఎఫ్కి సికి మధ్యలో, తర్వాత ఎఫ్ వద్ద, తర్వాత పీకి ఎఫ్కి మధ్యలో వస్తాం. ఇంకా రెండు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ నుంచి జరుగుతూ ఉంది, ఎఫ్ దగ్గర ఏర్పడింది, తర్వాత ఎఫ్ అండ్ సికి మధ్యలో ఏర్పడింది, తర్వాత సి వద్ద ఏర్పడింది, తర్వాత సికి అవతల ఏర్పడింది. అవునా? సో తర్వాత ఏమవుతుంది? తర్వాత ఇన్ఫినిటీ ఏర్పడుతుంది అనమాట. సో దీనికి ఆపోజిట్గా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ బిందు రూపం, తర్వాత కొంచెం చిన్నది, తర్వాత సమానం, తర్వాత పెద్దది, తర్వాత అసలు ఏర్పడదు, మనకి ఇన్ఫినిటీ అని చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ నేను ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ రాస్తాను. ఇంకా రెండు ఉన్నాయి కదా మనకి సందర్భాలు. సో నెక్స్ట్ది మనకి ఎఫ్ అండ్ సికి మధ్యలో అయిపోయిన తర్వాత ఎఫ్ వద్ద, ఇది ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ వీటి లక్షణాలు మనం ఏమి రాయము, దీనికి డాషెస్ పెట్టాలి. ఓకే, ఇంకా లాస్ట్ది మనకి రాయవలసింది పీకి ఎఫ్కి మధ్య, ఇప్పుడు ఏమైంది మనకి? పీకి ఎఫ్కి మధ్య పెట్టినప్పుడు ఎఫ్ ఎటువైపు ఉందో అటువైపే ఏర్పడింది కదా, అంటే కాబట్టి ఈ స్థానం మనము లెన్స్కి వెనకాల ఏర్పడింది, లెన్స్ వెనకాలని రాస్తాం ప్రతిబింబము. ఇది పెద్దదా? అవును పెద్దది. ఇది నిటారు ప్రతిబింబము కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబము. ఓకే, ఇది మీరు పట్టిక మీకు పుస్తకంలో కూడా ఉంటుంది, దాన్ని చూస్తూ క్లియర్గా మీరు రాయండి. పుస్తకంలో చివరికి ముఖ్యాంశాల దగ్గర మీకు పట్టిక ఉంటుంది, దాన్ని చూసి కూడా మీరు ఈజీగా రాసుకోవచ్చు, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇదే ప్రశ్న ఇంగ్లీష్ మీడియం. ప్రిపేర్ ఏ లేబుల్ టు షో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. సో హియర్ this also a table you have to write. English medium students, this table is available in your textbook at last page of this lesson, or you can prepare your own like this. First of all, draw a table like this, and here the place of object, place of image, diminished or magnified, real or virtual, erected or inverted. This you have to write. First position at infinity, this at F. So this is a point size image. You don't have to write anything. Point size image. Next one, beyond C.
I am not writing beyond C. So where it forms between F and C, and this is small image, diminished, small or diminished you have to write. And next this is real image, this is inverted image. Next one at C, so it forms at C only. So at C1 it forms at C2. Next it is same size, it is real, it is inverted. Next one between C and F, where it forms beyond C. So beyond C it is magnified or bigger, it is real and inverted. Next one, here I am going to take this away. So next one at F it is infinity, so we don't write this. Last one between P and F, so this is forms back of the lens, and it is magnified, it is visual, so it is erected. Okay, this you have to write clearly. If you want, take the textbook and go to the last page of this lesson, there you will got the answer. Okay, so తర్వాత ప్రశ్న, పుటాకార కటకం నాభి వద్ద వస్తువు నుంచితే ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఊహించి రాయండి అంటున్నారు. సో పుటాకార కటకం యొక్క నాభి వద్ద వస్తువు నుంచితే ఎలా ఏర్పడుతుంది అనేది రాయమంటున్నాడు. సో మనం ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్న ఇది ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి చూసుకొని ఇద్దరికి రాసుకుందాం. వెన్ యూ ప్లేస్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్, వాట్ విల్ బి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇమాజిన్ అండ్ రైట్. సో చూడండి, నేను ఇక్కడ ఇది రబ్ చేసేసి ఇక్కడ ఇరేస్ చేసేసి ఫస్ట్ మనం పటం గీసి ఇమాజినేషన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కాన్కేవ్ లెన్స్ పుటాకార తీసుకున్నప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమని, ఎక్కడ పెట్టినా మనకి P మరియు F మధ్యలో ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. సో మనం ఇప్పుడు F వద్దే పెడుతున్నాం కాబట్టి ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. సో F1, ఇది ఈ పాయింట్ F1, దిస్ పాయింట్ C1, this F2, this is C2 and this is P. So you are taking the object at F1 only. So first one parallel to principal axis, it is from the F, and next one from the P. Sorry, that's why you have to take the scale and draw clearly. So from P, so see where it is formed, again between F and P only. So you have to write the image formed between P and F, and this is virtual image. తెలుగు మీడియం ఏం రాస్తారు, P మరియు F మధ్యలో ఏర్పడుతుంది మిథ్యా ప్రతిబింబము, వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబము అని రాయాలి. చెప్పేది విని జాగ్రత్తగా రాసుకోండి, నేను ఇక్కడ రాయటం లేదు, మీకు అర్థమైపోయింది కదా ఏం రాయాలో. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవది. పుటాకార కటకం ముందు C1 బయట C1 మీద వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబాలు ఏర్పడే విధానాన్ని చూపు కిరణ చిత్రాలు గీయండి. సో పుటాకార కటకం ముందు C1 బయట C1 వద్ద వస్తువు ఉంచినప్పుడు అన్నాడు. మీకు ఆల్రెడీ గీసి చూపించాను. ఇంగ్లీష్ మీడియం కూడా ఇవి పటాలే కాబట్టి సేమ్ ఉంటాయి. చూడండి, డ్రా రే డయాగ్రామ్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ the center of curvature C1 and object placed at the center of curvature on the principal axis of a concave lens. So concave lens ఆల్రెడీ మీకు గీసి చూపించాను, చూడండి ఇక్కడే ఉంది. సో మళ్ళీ మనం ఒకసారి గీసి చూద్దాం. ఇది తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఇవి రే డయాగ్రామ్స్ సేమ్ ఉంటాయి, ఏమీ మార్చవలసింది ఏమీ లేదు, ఇద్దరు ఇదే గీసుకోండి. సో ఫస్ట్ వన్ మనం కాన్కేవ్ లెన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ యాక్సిస్ P
P, F1, C1, F2, C2. మీరు ఒకటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి, ఈ Pకి Fకి ఎంత దూరం ఉందో ఈ Fకి Cకి కూడా అంతే దూరం తీసుకోండి. సేమ్ దూరాలు ఇక్కడ కూడా తీసుకోండి. చూడండి ఇక్కడ నాకు స్కేల్ లేదు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. సో ఫస్ట్ మనం బియాండ్ సి అంటే సికి అవతల పెట్టాం. మొదటిది ఎఫ్ నుంచి వెళ్ళినట్టుగా మనకి అనిపిస్తుంది, రెండవది పి నుంచి వెళ్తుంది. సో ఇది మన మొదటి కిరణ చిత్రం, మొదటి రే డయాగ్రామ్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్. నెక్స్ట్ వన్ సి వద్ద పెట్టమన్నాడు. సో ఇక్కడ పెట్టి నేను వేరే కలర్తో గీసి చూపిస్తాను, మీరు ఇంకొక చిత్రం గీయండి. రెడ్ కలర్. ఓకే. సో సి వద్ద పెట్టినప్పుడు చూడండి సేమ్ మళ్ళీ మొదటిది ప్యారలల్ టు తీసుకుంటాం. ఇది ఎఫ్ నుంచి వెళ్తుంది సేమ్, రెండవది పి నుంచి వెళ్తుంది సేమ్. సో చూడండి మళ్ళీ ఇక్కడ ఏర్పడింది. అంటే మీరు కాన్కేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు, పుటాకార కటకం తీసుకున్నప్పుడు మీరు ఎక్కడ పెట్టినా సరే ఇక్కడే ఏర్పడుతుంది. ఓకే. సో మీరు రెండు పటాలు గీయాలి, ఒకటే పటంలో గీయకూడదు, రెండు పటాలు విడివిడిగా గీయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 5వ ప్రశ్న చూడండి. ఇది మల్టిపుల్ చాయిసెస్. కుంభాకార కటకాలు నిజ మరియు మిథ్య ప్రతిబింబాలు రెండు ఏర్పరచగలవు. అవును కదా, కుంభాకార కటకంలో మనకి కొన్నిసార్లు నిజ ప్రతిబింబం, కొన్నిసార్లు మిథ్యా ప్రతిబింబం. చివరి సందర్భంలో పి మరియు ఎఫ్ మధ్య ఉంచినప్పుడు మనకి మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది కాబట్టి రెండింటిని ఏర్పరచగలవు. కరెక్టే. పుటాకార కటకం కేవలం మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. చూడండి పుటాకార కటకంలో మనం వస్తువుని ఎక్కడ ఉంచినా పి మరియు ఎఫ్ మధ్యలోనే అది కూడా మిథ్యా ప్రతిబింబం, అంటే నిటారుగా ఉండే ప్రతిబింబం మాత్రమే ఏర్పడింది. కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే. కాబట్టి ఒకటి నిజం, రెండు నిజం. ఎక్కడ ఉంది అది? బిలో ఉంది. సో బి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కుంభాకార కటకంతో మిథ్యా ప్రతిబింబాన్ని పొందాలంటే వస్తువు ఏ స్థానంలో ఉంచాలి? ఎక్కడ? మనం చివరిది చెప్పుకున్నాం, పి మరియు ఎఫ్ మధ్య. పి అంటే ఏమిటి? పి అంటే దృక్కేంద్రము అంటాం. ఎఫ్ అంటే ఏమిటి? నాభి అంటాం. సో నాభి దృక్కేంద్రము ఎక్కడ ఉంది? డిలో ఉంది. డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో 5th one, choose the correct answer. Convex lens can form both real and virtual image. Yes, it is correct, because when we place the object in front of a convex lens, it forms real and virtual image also. When we put P and F, between P and F, it forms virtual image also. So this is correct. Next one, concave lens can form only virtual images. Yes, it forms only virtual images. So 1 and 2 are true. So 1 is true, 2 is true. This B1 is correct. Next one, the position of an object to obtain a virtual image using convex lens should be between focus and optic center. So D is correct.